వైఎస్ఆర్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ. ప్రొద్దుటూరు పట్టణంలో, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా లేనటువంటి ఒక మత సంస్థల పట్టణ ముస్లింల సంస్థ రాజకీయ సామాజిక అవసరాలు తీర్చడానికి గత 100 ఏళ్లుగా కృషి చేస్తూ ఉంది. దాని పేరే అంజుమన్ అహ్లే ఇస్లాం. అటు తరువాత పెద్దలు 1984 సంవత్సరంలో దాన్ని ఒక సొసైటీ చట్టాల కింద రిజిస్టర్ చేసి దానికొక బైలను రూపొందించి ఆ బైల ప్రకారంగా 13 మస్జిద్ల నుండి 27 మంది సభ్యులతో 7 మంది ఆఫీస్ ధరలను ఎన్నుకుని ప్రొద్దుటూరు పట్టణానికి లింలకు కావలసినటువంటి సామాజిక అవసరాలను పూర్తిగా అవసరమైతే రాజకీయ అవసరాలను కూడాను తీర్చడానికి ఒకటి ఏర్పాటు చేసి దాన్ని సొసైటీ చట్టాల కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సొసైటీ కింద ఇచ్చిన నెంబరు 8784. ఈ సంస్థ 2015 వరకు ఎంతో ఘనంగా ఎన్నో సత్కార్యాలు చేస్తూ దీంట్లో అందరూ ఏకంగా మస్జిదుల నుండి కలిసి ఈ కమిటీ బైలా ప్రకారంగా ప్రతి విషయాలు అమలు చేస్తూ చక్కదిద్దుతూ వచ్చారు. దీని తరువాత 2015 నుండి ఇందులో ఉండే ఆనవాయితీని తప్పిస్తూ ఈ రోజుకు దీన్ని పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఒక నామినేటెడ్ సంస్థగా, ఒక నామినేటెడ్ పదవులుగా దీన్ని తయారు చేసినారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి మసీదులోనూ ఒక రకమైన అలజడి మొదలైంది. అది ముస్లిం సమాజానికి ఎంతమాత్రం ఇది మంచిది కాదు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కమిటీ కొరకు గతంలో ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ కమిటీలో ఎవరున్నారో వారు కమిటీ ఎలక్షన్ల టైంలో ప్రతి మజీద్ కమిటీకి ఎలక్షన్ కోడ్ ద్వారా ఒక పుస్తకం పంపిస్తున్నారు. ఆ పుస్తకం మసీదు కమిటీకి అందిన తర్వాత ఆ మసీదులో ఉండే పెద్ద మనుషులు ముసలిలు అంటారు, ఇంకా 5 పూటల నమాజు చేసేవారికి, అంటే ఆ మసీదు కమిటీకి ఉండే వారిలో మసీదు కమిటీ వారు అందరూ కలిసి కూర్చుని అందరూ చర్చించుకుని ఎవరైతే అంజుమన్ కమిటీకి పంపించడానికి అన్ని విధాల ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వాళ్లలో ఇద్దరిని ఎన్నుకుని అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ వారు పంపించిన పుస్తకంలో పేర్లు రాసి పంపిస్తారు. అప్పుడు ఈ మసీదు కమిటీ తరపు నుంచి ఈ 2 వ్యక్తులు ఆ కమిటీలో నామినేటెడ్ అయి కొనసాగేవారు. ఇదే విధముగా మొత్తం 27 ముందు అయిన తర్వాత ఈ 27 మందిలో 7గురిని ఎన్నుకున్న తర్వాత ఇక ఆ కమిటీ ఆఫీస్కు సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పట్టణ ప్రజలకు కావలసిన రంజాన్ పండుగలు, బక్రీద్ పండుగలు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కానీ ఈ అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో కొంతమంది స్వార్థ రాజకీయాలతో తమకు అనుకూలంగా ఉండేవారినే ఈ కమిటీలు చేర్పించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కానీ సంవత్సరాల తరబడి ఈ కమిటీలో ఉండేవారికే ప్రతిసారి అవకాశాలు ఇస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కమిటీల్లో సేవ చేయాలనుకునే ఆశావాహుల పరిస్థితి ఏంటి అని వ్యతిరేకిస్తున్నారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. అస్సలాము అలైకుం. పొద్దుటూరు ముస్లిం ప్రజలకు తెలియజేయమనగా ఈ అంజుమన్ మెంబర్స్ను ఎన్నుకోవడం గురించి మనకు 2 పేర్లు ఇచ్చి ఒక పుస్తకం ఇచ్చినారు. ఆ పుస్తకంలో 2 పేర్లు సెలెక్ట్ చేసుకొని రమ్మని చెప్పినారు. మేము 2 పేర్లను వాళ్ళకి ఇచ్చినాము. ఆ పేర్లు అంజుమన్ కమిటీ వాళ్ళు తిరస్కరించినారు. వాళ్ళు ఏమంటే వాళ్ళు చెప్పిన పేర్లు 2 పేర్లను సెలెక్ట్ చేసుకొని సంతకం చేసి పొమ్మని చెప్పినారు ముతవల్లి సాబ్ని, ఖాదర్ హుస్సేన్ మసీద్ ముతవల్లి సాబ్ అజ్మతుల్లా గారిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1984లో సొసైటీ యాక్ట్ కింద 2 అంజుమన్లు రిజిస్టర్ అయినాయి. ఒకటి మోడంపల్లి అంజుమను, ఇంకొకటి ప్రొద్దుటూరు అంజుమను. దీంట్లో సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన ధార్మిక సంస్థ ఇది. ముస్లిం సమాజానికి సుప్రీం కాదు. ఇంతకుముందు అంజుమన్ కమిటీలో నమాజు, రోజా, జకాతు, కలిమా, హజ్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళు తీసుకుంటున్నారు. యాక్చువల్గా వచ్చేసి మసీద్ నుంచి కమిటీ మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో నుంచి 2కి పంపించాలా. మనం 2 పేర్లను పంపించినాము. వాళ్ళు 2 పేర్లను కూడా తిరస్కరించినారు. వాళ్ళు ఏమంటారంటే మేము చెప్పిన 2 పేర్ల మీద సైన్ చేయండి, మిగతాది వాళ్ళు చూసుకుంటారు అని అంజుమన్ పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇది జరిగేది. మనకు 2 కితాబ్ ఇచ్చి 2 పేర్లు చెప్పమంటే మేము 2 పేర్లు చెప్పినాము. ఆ 2 పేర్లు తిరస్కరించినారు. వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళనే తీసుకుంటున్నారు. ఇది న్యాయమైన పద్ధతి కాదు. మసీద్కు మనం మసీద్ పెద్దలను పిలిచి ఒక కితాబ్ ఇచ్చినప్పుడు మన కమిటీ ప్రకారము 2 పేర్లను ఇస్తే వాళ్ళ 2ని తీసుకోవాలా. అది కానీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు తీసుకొని మనం వీళ్ళని తీసుకుంటాము అంటే అది సరైన పద్ధతి కాదు. ఇంకోటి మన మసీద్ నుంచి దుబ్బ ఖలీలు వస్తా అని చెప్తున్నాడు. ఖలీలు మన మసీద్కు రంజాన్ మాసంలో సెహరీ ఉన్నది. ఆ సెహరీ కూడా తినిపించలేదు. ఇంకోటి మన మసీద్కు ఖాదర్ హుస్సేన్ మసీద్కు దొంగల మసీద్ అని చెప్పినాడు ఖలీలు. మన మసీద్ నుంచి వాడు ఎట్లా వస్తాడు?
మన కాదర్ హుస్సేన్ మసీద్ నుంచి ఎన్నుకోవడానికి వాడు ఎట్లా వస్తాడు, వాడు సమాధానం చెప్పాలి. మన మసీద్ దొంగల మసీద్ అని చెప్పినాడు, మా మసీదు నుంచి అంజుమన్ కమిటీకి వాడు ఎట్లా పోతాడు? ఇది పాయింట్. గతంలో ఎట్లా తీసుకున్నారంటే 5 పూటల నమాజ్ చేసే వాళ్ళను, హజ్ ఉమ్రా చేసే వాళ్ళకు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ పద్ధతి లేదు. వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఎవరైనా తీసుకుంటారు. ఇట్లా జరుగుతుంది. అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే అంజుమన్ నుంచి మేము మా 2 నెంబర్ తీసుకుంటే మేము అంజుమన్లో ఉంటాము. లేదు వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం పోతే మేము అంజుమన్లో నుంచి బాయ్కాట్ చేస్తున్నాము, అంజుమన్లో నుంచి బయటికి వచ్చేస్తాం. भाइयों, गौर करने की बात क्या है तो अंजुमन अहले इस्लाम कमेटी अपने वसूलों से हटके अब काम करती है। ये वसूलां ठीक नहीं। जो बैला के बराबर है, मस्जिद में बैठ को मस्जिद के मुसल्लियासी, मस्जिद के इमामासी सबसे मिलको जुलको यहाँ बैठ को आपस में 1-2 आदमी को चुन ले को, वो 2 आदमियों का आपको सबकी भलाई के लिए उन दोनों मिल को काम करने का यहाँ ज़माने से ही चलता आता है। लेकिन अब ये नया तरीक़ा 2015 से नया तरीक़े में शुरू कर को ये नामिनेशन गति से ये నామినేషన్ పద్ధతి వద్దు. ఇది ప్రజాస్వామ్యయుతంగా మనకు ఈడ ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ తప్పకుండా ఆ ఇద్దరిని ఎన్నుకోవాలా. వాళ్ళు బుక్ పంపించినంత మాత్రాన వాళ్ళు చెప్పిన పేర్లు, వాళ్ళు నామినేట్ చేసిన పేర్లు చెప్పడానికి మాకు అభ్యంతరాలు ఉండవు అన్నమాట. మా మసీద్ బాగోగులు చూసే వ్యక్తి, మా తరఫున మాట్లాడే వ్యక్తి, మా తరఫున నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని మేము అంజుమన్కు పంపుతాం. కానీ వాళ్ళు చెప్పిన డమ్మీ క్యాండిడేట్లను పంపడానికి మాకు అవసరం లేదు. అటువంటప్పుడు మేము ఈ అంజుమన్ కమిటీలో అతను చెప్పినట్లు ఆయన ముతవల్లి కాబట్టి సెక్రటరీ అతను కాబట్టి అతని నిర్ణయానికి మేమందరం ఏకీభవిస్తూ అతను చెప్పినటువంటి మాటకు మేము కూడాను అంజుమన్ అహ్లే ఇస్లాం నుంచి మేము బైకాట్ చేస్తున్నాము. అస్సలాము రహమతుల్లాహి వబరకాతుహు. ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే అంజుమన్ అలే ఇస్లాం కమిటీ అనేటువంటిది చాలా ఏళ్ల నుంచి ఉంది. చాలా ముస్లిం ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పనిచేస్తూ ఉంది ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజకీయ పలుకుబడిని ఉద్దేశించి ఒక్క పక్షానికి మాత్రమే న్యాయం చేకూరేటట్టుగా ఈ అంజుమన్ కమిటీని సభ్యులను ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని ఒక సాధారణ వ్యక్తిగా, నేను ఏ రాజకీయ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, న్యాయపరంగా ఆలోచిస్తే అంజుమన్ కమిటీ న్యాయబద్ధమైనటువంటి మసీదులలో న్యాయంగా కలిసికట్టుగా ఏదైనా సహాయ సహకారాలు అందించేటువంటి సభ్యులను ఇద్దరిని ఎన్నుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈ ఇద్దరు కూడా మసీదుకు తోడ్పాటుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. అలా కాకుండా రాజకీయాలకు అనుకూలంగా ఉన్నటువంటి, మసీదుకు సంబంధం లేనటువంటి, ఏ రోజు 5 పూట్ల నమాజుకు రానటువంటి వారిని ఎన్నుకోవడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మంచి జరిగేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు స్వతహాగా మేమై ఆహ్వానిస్తే ఎందుకులేండి సార్ మీరు బాగా మంచోళ్ళను ఏదైనా ఎన్నుకోండి అనేటువంటిది ఉండాలి. కానీ ఏదో రాజకీయ స్వార్థంతో ఏదో నేనే గొప్పగా, నేనే ఉండాలా, నేనే చేయాలనేటువంటిది ఉద్దేశం కాకుండా మసీదుకు, ముస్లిం ప్రజలకు మేలు చేకూర్చేటువంటి ఎలాంటి వ్యక్తులైనా సరే అలాంటి వాళ్ళని ఎన్నుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఈసారి అంజుమన్ కమిటీ వారు దానికి వ్యతిరేకంగా ఏదో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే ఎన్నుకోవడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి దీన్ని పునరాలోచించుకొని మసీదులకే హక్కులు ఇస్తూ వారే ముతవల్లి సాబు, సెక్రటరీ, ప్రెసిడెంట్ కలిసి ఒక 2 వ్యక్తులను, మంచి వ్యక్తులను ఎన్నుకొని మొత్తం ప్రొద్దుటూరు ఉన్నటువంటి మసీదులన్నింటికి కూడా ఇదే పద్ధతి అనుసరించి వారిని చేస్తే మసీదు బాగుపడుతుంది, మసీదులు బాగుపడతాయి. గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాల్సినట్టు ఏదైనా ఉంటే అవి సాధించుకోవచ్చు. లేదా
ముస్లిం సమాజానికి మేలు చేసేటటువంటిగా ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుందే తప్ప అలా కాకుండా ఇష్టానురాజ్యంగా చదువు రానిటువంటి వారిని, మసీదుకు రానిటువంటి వారిని, ఆ సంబంధం లేనటువంటి వాళ్ళని వ్యక్తులను తీసుకుంటే దీనికి అభివృద్ధికి బదులుగా, పురోగతికి బదులుగా తిరోగమనం సాధించాల్సి వస్తుంది. కాబట్టి దయ ఉంచి ముస్లిం ప్రజలందరూ కూడా దీన్ని మంచి బాటలో నడిపించేటట్టుగా మంచి వ్యక్తులను ఎన్నుకొని దీన్ని ఒక ముందుకు తీసుకువెళ్ళేటువంటి బాధ్యత చేపట్టాలనేటువంటిది నా ఉద్దేశం. అస్సలాము నేను కూడా ఖాదర్ హుసేన్ మసీద్ కమిటీ మెంబర్ని. 5 పూట్ల మసీద్ ఇక్కడ నమాజ్కి వస్తుంటాను. అంజుమన్ కమిటీ వారు కమిటీ నిర్ణయం మేరకు మేము తీసుకునే 2 నిమ్మలను తీసుకుంటే బాగుంటుందని మా కమిటీ నిర్ణయము. అది 5 పూట్ల మసీద్కి వచ్చే వాళ్ళకు కమిటీ నిర్ణయం మేరకు ఆ నిమ్మలకు తీసుకుంటే బాగుంటుందని నా కోరిక. అంజుమన్ ఇస్లాం.